సార్ ఇప్పుడు నెక్స్ట్ జమిలీ ఎలక్షన్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? అవి జరగవు. ఎందుకంటే బీజేపీ వాడే 20 మంది ఆళ్ళే సపోర్ట్ ఇవ్వకపోతే ఎక్కడ జమిలీ అవుతుందండి. వాళ్ళకి ముందు నేను మొన్నటిదాకా బిల్లు ప్రవేశపెట్టమన్నప్పుడు నేను ఒకటే అనుకున్నా. ఇదే కనుక రాజ్యసభలో అయితే అమిత్ షా గారు బ్రహ్మాండంగా ఫ్లోర్ మేనేజ్మెంట్ చేస్తారు, దాని ఎఫెక్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది, జమిలీ ఛాన్సెస్ అనుకున్నాను. బట్ నిన్న ఎప్పుడైతే 20 మంది ఎగ్గొట్టారో గ్రేట్ గోస్ట్ మహానుభావుడు మా ముద్దుబిడ్డ ఆర్ కృష్ణ గారికి 2 చేతులు దండం పెట్టాలి. ఎక్కడికి వెళ్ళినా ఆయన పవర్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, ముఖ్యమంత్రిని చేస్తామని తెలుగుదేశం పార్టీ ఆయన చేతిలో పెడితే తెలంగాణలో సభకు నమస్కారం. అలాగే హెచ్ఆర్సీపీ పిలిచి ఆయనకి రాజ్యసభ ఇస్తే 11 స్థానాలకు కన్ఫైన్ అయింది. నేను ఇప్పటిదాకా ఈవీఎం మిషన్లు ఇట్లన్నిటితోనూ ఉన్న బీజేపీ పార్టీని ఎవరు ఏం చేయలేరు నా దగ్గర. నిన్న ఆయన ప్రమాణ స్వీకారం ఇమీడియట్ ఎఫెక్ట్ 20 మంది బీజేపీ వాళ్ళు సభకు నమస్కారం, మేము జమిలీ బిల్లుకి సపోర్ట్ చేయట్లేదంటేనే ఒక శుభ పరిణామం. రాబోయే రోజుల్లో దేశం మన ఎవ్వరితో కాంది ఆర్ కృష్ణ గారి ధర్మం అని, మా తెలంగాణ ముద్దుబిడ్డ ధర్మం అని, ఇది ఖచ్చితంగా జరుగుతుంది అన్నది నిన్నటితో నాకు అర్థమైంది. ఓకే సార్, నార్మల్గా మీ ఒపీనియన్ మంచిదా కాదా సార్ జమిలీ ఎలక్షన్స్? జమిలీకి పనికిలేదండి. 150 కోట్ల పైచిలుకున్న ప్రజల్ని ముందు జనాభా లెక్క పెట్టమనండి, తర్వాత కుల సమీకరణాలు లెక్కలు పెట్టమనండి, బీసీ ప్రాతిపదిక మీద రిజర్వేషన్స్ ప్రతిపాదిస్తే ఈ జమిలీ కాదు కదా, ఇంకో నెక్స్ట్ ఎలక్షన్స్ జరిగితే కూడా జరగవు, నేను అలా మాట్లాడగలను. ఓకే, ఎందుకంటే సార్ వాళ్ళు 303 ఉన్నప్పుడే వాళ్ళు ఏం చేయలేపారు సార్. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేశారు. ఖచ్చితంగా అన్ని అపోజిషన్ వాయిస్ గతంలో కాదు కదా, ఇప్పుడు చాలా స్ట్రాంగ్ వాయిసెస్ ఉంటున్నాయి. అవును. సో అంత ఈజీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పెట్టినా దమిడికి ఉపయోగపడదు. ఓకే, ఏదో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లు చేసుకుని మోడీ గారిని ట్రంప్ తరహా ప్రెసిడెంట్ని చేయడానికి ఉపయోగపడచ్చేమో కానీ దమ్మిడికి మాత్రం ఉపయోగపడదు ప్రజలకి. ఇక్కడ చాలా అన్సర్టనిటీ ఉంటుంది. ఎందుకంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ ఫర్ కోయిలేషన్ గవర్నమెంట్స్. ఓకే, కోయిలేషన్ గవర్నమెంట్స్ ఏర్పడినప్పుడు అనిశ్చితి గ్యారంటీగా ఉంటుంది. ఏ స్టేట్ కాదు ఆ స్టేట్ మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుకోండి అంటే, మొదట స్వతంత్రం వచ్చిన కొన్ని సంవత్సరాల పాటు ఇలాగే జమిలీ ఎలక్షన్స్ ఉండేవి. తదనంతరం అవి పరివర్తన చెందే రాష్ట్రాల యొక్క ఇది ఫెడరల్ సిస్టమ్ దేనికి అనుకుంటున్నారు. ఈ బయట డిబేట్లు చాలా నడుస్తున్నాయి సార్, ఒక్కొక్కరితో ఒక్కొక్క వ్యూ పాయింట్లో చెప్పేస్తుంటారు. బీజేపీ భజన బ్యాచ్ ఒకలా చెప్తారు, కాంగ్రెస్ భజన బ్యాచ్ ఒకలా చెప్తారు. నాలాంటి వాళ్ళు ఇటు కాకపోయినా సరే, నేను మాడు విషయం ఏంటంటే, ఇంతమంది ప్రజలు ఉన్న దేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాత్మకంగా ఉదాహరణకి సమ్ ప్రామిసెస్తో, ఇవన్నీ ఎలక్షన్ ప్రామిసెస్తో వచ్చిన గవర్నమెంట్సే కదా అందరూ. అవును. అవి ఫుల్ఫిల్ కాకుండా యాక్సెప్టెన్స్ ఎక్కడి నుంచి ఉంటుంది? అవును. ఇది జమిలీ పెట్టేసాడు అనుకోండి, ఎఫెక్ట్ ఎంత పడుతుంది? చాలా పడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళకి తెక్కలేచి జనవరి 26 జూన్కి నేను ఎలక్షన్స్ పెడతాను అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు 6 ప్రామిసెస్ ఒకటి ఫుల్ఫిల్ చేయలేదు, ఈ ఎఫెక్ట్ ఎలక్షన్స్ లీడ్ అవుతుంది. ఇక్కడ కాంగ్రెస్కి వద్దాం, 100 రోజులు ప్రామిస్ చేశారు, కింద మీద పడుతున్నారు, ఇంకా ప్రభుత్వం సంవత్సరం అయింది, రేపు జనవరి 26 ఎలక్షన్ అనుకుంది, మీరు 27 అంటున్నారు, 26 చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వీళ్ళకి ఎంత ఉపద్రవం ఉంటుందండి? ఎఫెక్ట్ ఉంటుంది, భయంకరమైన ఎఫెక్ట్ ఉంటుంది. ఇవన్నీ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్తో ముడిపడి ఉంటాయి సార్. యూపీ ఎలక్షన్స్ ఎందుకు సార్? యూపీకి దీనికి లింక్ ఏంటి సార్? దేశ ఎలక్షన్స్ ముఖ చిత్రం మార్చేది యూపీ అండి. అక్కడ వచ్చే స్ట్రెంత్ ఈసారి మొన్న బీజేపీ వాళ్ళకి బాగా వేశారు పిడి. దానికి ఇప్పుడు మా ఆర్ కృష్ణ గారి ధర్మం అని ఉత్తరప్రదేశ్ కనుక ఎత్తిపోతల పథకం అయితే అసలు ఆలోచించరాలు. ఓకే, మీ అంచనా ప్రకారం ఉత్తరప్రదేశ్తో కలిపి పెట్టడానికి మిషన్ ఎక్విప్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ మిషన్లతోనే వీళ్ళు మొత్తం గేమ్ చేస్తున్నారు ఇప్పటిదాకా, నేను గ్యారంటీ చెప్పగలను విషయం. వెస్ట్ బెంగాల్తో కూడా ఎలక్షన్స్ అనుకోండి, ఇంకేటి ఉంటుంది సార్? యూపీ ఎలక్షన్స్ ఇప్పుడు ఏం జరగబోతుంది సార్? వస్తుందా సార్ మళ్ళీ బీజేపీ వస్తుంది? నేనైతే నమ్మలేదు, నేను నమ్మకం లేదు సార్. అఖిలేష్ గారు గారిది నేను రైతు ఉద్యమం తర్వాత జీపులతో మట్టి చంపేసిన తర్వాత కూడా ఆ నియోజకవర్గంలో బీజేపీలు గెలిచిన తర్వాత నాకైతే నమ్మకం పోయింది. ఇంపాసిబుల్, మనం అనవసరంగా విశ్లేషించిన టైం వేస్ట్. సార్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఏదైతే కుకింగ్ గ్యాస్ ఏదైతే ఉందో అది ఇంటింటికి తీసుకొస్తానన్నారు. కింద నుంచి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ నుంచి గ్యాస్ ఇస్తామన్నట్టుగానే మొన్న చెప్పడం జరిగింది. దానికి మీరేమంటారు సార్? అంటే అమెరికాలో తరహాలో గ్యాస్ సిలిండర్స్ అలాంటి టైంలో కింద నుంచి అండర్ గ్రౌండ్ నుంచి గ్యాస్ వస్తున్నాయి, దానికి ఎంతైతే యూజ్ చేసామో అంత పే చేయాల్సిన పరిస్థితి. అది అప్పటి నుంచే 14-19 చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది అన్నట్టుగానే చెప్పడం జరిగింది. మీరేమంటారు సార్? వాళ్ళే సూర్యులే కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అది ఇంప్లిమెంట్ చేయమనండి సార్, అప్పుడు సక్సెస్ మాడ్యూల్ అంటాను. ఓకే, ఈ కళల సౌధం అమరావతి ఎప్పుడో కంప్లీట్ అవుతుంది, అండర్ గ్రౌండ్ నీళ్ళు బోట్లు వేసుకుని ఎంఎంటీఎస్లా తిరగొచ్చి ఇలాంటివన్నీ పాత పిక్చర్లన్నీ చూసున్నాం సార్. వాస్తవ రూపం ఎప్పుడైతే దాలుస్తుందో అప్పుడు మీరు చెప్పినవన్నీ కరెక్ట్ కానీ సార్, అప్పటిదాకా దిస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ విజన్. ఓకే, నేను నా ఇల్లు ఎలా కట్టుకుంటాను అన్న దానికి 100 ప్లాన్లు ఉంటాయి నా దగ్గర. అవును, గ్రాస్ రూట్లో అది గ్రౌండ్ అయినప్పుడు, అది సక్సెస్ నెరేషన్స్ ఉన్నప్పుడు దాని గురించి చర్చిస్తారు.
ప్లానింగ్లన్నీ రోజు చెప్పుకుంటే దాని మీద విపులీకరిస్తే ఈ జన్మ కాదు కదా, వచ్చే జన్మ కూడా చాలు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.